చేతనైనంత మట్టుకు మనం చేయాల్సినవి ఉన్నాయి. భక్తిలోకి అడుగుపెట్టిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఇక అంతా దేవుడే చేసుకుంటాడు అనుకోకండి. మనం చేయాల్సింది ఉంది. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఏమి చేయకుండా ఇక అంతా దేవా నీదే భారం నువ్వే చూసుకో అంటే అది అజ్ఞానం అవుతుంది. మన వాళ్ళు చెప్తారు గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అని. గాల్లో దీపం పెట్టాల్సిన పరిస్థితి వస్తే దేవుడు కాపాడతాడు. కానీ గాల్లో దీపం పెట్టడం అంటే అర్థం ఏంటి? నీకు అవివేకంగా ప్రవర్తించావని అర్థం. తెలివి లేకుండా నీవు అజ్ఞానంగా సమస్యలు కొని తెచ్చుకొని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ జీవితాన్ని నెట్టుకుని ప్రభువా కాపాడంటే అట్లాది నువ్వు మెలకుగా ఉండాలి, నువ్వు జ్ఞానంగా ఉండాలి, నీవు చేయవలసిన నీవు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనుల్లో ఒక పని ఏంటంటే చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ప్రభువా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, నీ శక్తిని మాకు దయచేయండి. ప్రతి ఆటంకమును మీ నామంలో లయపరుస్తున్నాం. నా నోట నీ మాటలు ఉంచండి, ప్రతి బిడ్డను దర్శించండి. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని సమయానికి పంపించే ప్రయత్నం చేస్తున్నా, కానీ మీరు సమయానికి వచ్చే ప్రయత్నం కొద్దిమంది చేయట్లా. దయచేసి చేయండి. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరి మాట చెప్పండి. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఏం చేయాలనంటే పౌలు గారు చేతనైనంత మట్టుకు కొందరినైనా రక్షించాలి. అందరినీ రక్షించలేకపోవచ్చు, కానీ కొందరినైనా ఎంత చేయగలనో ఇతరుల రక్షణ కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొంది బాప్తిజం పొందిన వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. మీరు నిజముగా రక్షణ పొందారు అంటానికి గుర్తు ఏంటంటే చేతనైనా ఎత్తించండి. మీరంత బలహీనం అయిపోతేట బాధలు ఏమైనా పెట్టమంటారా? సపోర్ట్ ఉంచండి, పైకి ఎత్తండి స్ట్రైట్గా. ఉంచండి, అట్లా ఉంచండి. మీరు నిజంగా రక్షణ పొందారంటే గుర్తు ఏంటంటే మీరు పొందిన రక్షణ ఆనందం కొద్దిమంది అయినా పొందాలని ఆరాటపడతారు, తాపత్రయపడతారు. ఒకవేళ ఈ ఆరాటం మీలో కనుక లేకపోతే దేవుని దగ్గర మారు మనసు పొందడం మంచిది, తిరిగి రక్షణ పొందడం మంచిది. బాప్తిసం మళ్ళీ ఇవ్వంగానే 10 సార్లు తిరిగి దేవుని దగ్గర మారు మనసు పొంది రక్షణ పొందడం మంచిది. ప్రభువా నన్ను సరిచేయమని దేవుని అడగటం మంచిది. ఆమె చేతులు దించండి. హల్లెలూయా. మా పిల్లలకి ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సిస్టమ్ మారింది. సహజంగా ఉందే మాత్రం, మా తెలుగు తల్లికి ప్రతిజ్ఞ, భారతదేశం ఉన్న మాతృభూమి చెప్తారు కదా. వీటితో పాటు శుక్రవారం ప్రకృతి ప్రార్థన అని వచ్చింది, మంగళవారం రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్, రహదారి భద్రత ప్రతిజ్ఞ. ఆల్రెడీ ప్రతిజ్ఞ అవుతుంది. మళ్ళా నేచర్ ప్రేయర్ అని చేయి పెడుతుంటే ఇట్లా పెడుతున్నారు ఇక వాళ్ళు.
పెడుతున్నారు. అసలు కష్టంగా ఉంటుంది. రహదారి భద్రతకు చిహ్నం అని సంథింగ్. ప్రయాణం ఒక సాంకేతిక అవసరం. ఇప్పుడు ప్రయాణం చేయడం చాలా అవసరం కాబట్టి హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మితిమీరిన వేగంతో వెళ్ళకూడదని పిల్లలకి అవేర్నెస్ చేయడం కోసం మంచిదే. అట్లా చేతులు జాబు చెప్పాలి కదా ప్రతిజ్ఞ. స్టాండ్లు వేస్తున్నారు వాటికి. ఈ చెయ్యి కాదు ఇంకో చెయ్యి స్టాండ్ వేస్తున్నారు. కొద్దిమంది అయితే నేను చూడకపోతే దించేస్తున్నారు. అంత బలహీనులు అయిపోయారు. ఆడుకోమంటే ఎంతసేపు అయినా ఆడుకుంటారు. మీరు చెయ్యమంటే అంత బలహీనంగా కంగారు పడిపోతున్నారండి. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందిన మనం కొందరినైనా రక్షించే పనిలో ఉండాలి. ఆమె హల్లెలూయా. మన బిజినెస్, మన బిజీకి కారణం అదే అయి ఉండాలి. కొందరినైనా రక్షించాలి అంటున్నాడు. బలహీనులను సంపాదించుకోవడానికి నేను బలహీనులకు బలహీనుడనయ్యాను. ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడం కోసం ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉన్నాను. నేను రోమీయులకు రోమీయునిగా, యూదులకు యూదులుగా. ఎందుకోసం ఇదంతా? వారిని దేవుని దగ్గరకు నడిపించడం కోసం. వారికి రక్షణ ఆనందం అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, నరకం ఎంత ప్రమాదకరమైందో అర్థమయ్యేటట్లు తెలియటం కోసం వారి కొరకు నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు క్రైస్తవులను చంపటమే ప్రాణాధారమైనట్టుగా పై అధికారుల దగ్గర పర్మిషన్లు తీసుకుని పరుగులు తీసుకుంటూ గుర్రం మీద ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ క్రైస్తవుల్ని చంపుతూ హింసిస్తూ బాధ పెడుతూ ఉన్నటువంటి ఈ సౌలు నిజమైన దేవుని దర్శనం పొందాడు దమస్కు మార్గంలో. నిజమైన దేవుడు ఎవరో అతడికి అర్థమైంది. రక్షకుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ప్రాణప్రదాత ఎవరో, జీవదాత ఎవరో, పరలోకానికి మార్గం ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, మహాదేవుడు ఎవరో పౌలు గారికి అర్థమైంది. కాబట్టి అంటున్నాడు, ఏ విధము చేతనైనా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారులు చెప్పొద్దు అంటున్నారు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో శ్రమలు ఎదురవుతున్నాయి. ఆటంకపరిచేవారు, ఎదురు చెప్పేవారు, ఏదో ఒక రకంగా సువార్త చెప్పకుండా అడ్డుపడేవాళ్ళు ఎంతోమంది ఎదురవుతున్నారు. అయినా కానీ ఏదో ఒక కారణంతో సువార్త చెప్పాలి. ఎందుకోసం? రక్షణ పొందాలి. చెప్పండి మాట. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని. ఇది మోటో. ఇది పౌలు గారి యొక్క ఉద్దేశం, పౌలు గారి యొక్క ఆరాటం. స్తోత్రం. నిస్సి వెంట్లను వాక్యం. ఏ విధము చేతనైనా. అర్థమవుతుందా? మీరు ఒక ఇంటికి ఫంక్షన్కి వెళ్ళారా? ఆ ఫంక్షన్కి వెళ్ళేది ఎందుకోసం? మీ మోటో ఏంటంటే అక్కడ ఏదో ఒక 4 మాటలు సువార్త ప్రకటించి ఎవరో ఒకరికి. మన మగపిల్లలు 4-5 వెళ్ళాం. పోర్ట్ చూద్దామని వెళ్ళాం. బాగా వర్క్ జరుగుతుంది, మిమ్మల్ని లోపలికి రానివ్వమన్నారు. బాబు కారు ఎక్కడ పెట్టి వెళ్తా ఉన్నాం? మేము కారు లేదు, మీరు లేదు, ఎవరు వెళ్ళటానికి లేదు అన్నారు. బందర్ పోర్ట్ చూద్దాం అనిపించింది నాకు. ఎప్పటి నుంచో అనుకున్నాను, వెళ్ళలేదు. సరే అని బీచ్ దాకా వచ్చాం కదా అని బీచ్ దగ్గరికి వెళ్ళాం. కొంతసేపు ఉన్న తర్వాత ఆ ఐస్ క్రీమ్ అమ్మే అమ్మాయి ఉంది అక్కడ. ఈ ఉంటాయి కదా ఈ ఐస్ క్రీమ్లు, ఈ చీకే ఇవన్నీ ఉంటాయిగా, అవన్నీ ఆమెతో చెప్తున్నాడు, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకో అని. మీరు ఆ లైన్లో ఉంటే ఆ లైన్లోనే ఉంటారు. సువార్త చెప్పే పనిలో ఉన్నారనుకోండి, సువార్త చెబుతూనే ఉంటారు. అర్థమవుతుంది? నేను కూడా పవన్తో కలిపి 4 మాటలు చెప్పా. అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. మీరు ఒక ప్రాముఖ్యమైన మాట గుర్తుపెట్టుకోవాలి. దేవునిని గురించి చెప్పే ఏ మాట వ్యర్థంగా పోదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పలికే ఏ మాట వృధాగా పోదు.
చేసే ఏ ప్రార్థన వృధాకపోదు, ఏ ప్రార్థన వృధాకపోదు, నిశ్చయంగా కార్యం చేస్తుంది. ఆకాశం నుండి వర్షం మంచు ఎలా వచ్చి దేవుడు ఏ పని కొరకు భూమి మీదకి వాటిని పంపుతున్నాడో ఆ పని చేసి వెళ్తున్నాయో, అలాగే దైవ సంబంధమైన కార్యం మన నోట నుండి వచ్చే సువార్త ద్వారా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనకు ఉండాలి ఆశ, ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి. స్తోత్రం. చేతనైనంత మట్టుకు ఇదే పనిలో ఉండాలి. ఒక్కొక్కసారి అనిపించాలి మనకి, అమ్మో ఈమె కనబడిందండి సువార్త చెబుద్దురా రే, సువార్త చెబుద్దురు ఇక, అమ్మో యేసు ప్రభు అంటుందిరా ఇక అనుకోవాలి మనల్ని చూసి ప్రజలు. అప్పుడు మనం లైన్లో ఉన్నట్టు. మనం అన్నీ మాట్లాడతాం, రాజకీయాలు మాట్లాడతాం, వ్యవసాయం మాట్లాడతాం, చెప్పరేంటి, ఊళ్ళో కబుర్లు మాట్లాడతాం, వీధిలో కబుర్లు మాట్లాడతాం, ఆ కబుర్లు ఈ కబుర్లు అన్నీ మాట్లాడతాం, కుదిరితే విశ్వాసుల గురించి మాట్లాడతాం. కానీ యేసు ప్రభు గురించి మాత్రం మాట్లాడాం. నేను రాత్రి తెల్లవారుజామున ఒక వీడియో చూస్తున్నా. ఒక పిల్ల లేచి అడుగుతుంది చర్చిలో, దేవుడు సాతాను ఎందుకు నాశనం చేయలేదు పాస్టర్ గారు అని అడుగుతుంది. వండర్ఫుల్ క్వశ్చన్. నేను జెన్నీకి పెట్టాను ఆ వీడియో లింక్, వీలైతే మన గ్రూప్లో కూడా పెడతాను. దేవుడు సాతాను నాశనం చేసేస్తే అసలు ఈ సమస్య లేదుగా. పాపం పుట్టింది, పాపాన్ని అక్కడే అంతమొందించేస్తే, అక్కడతోనే ఫినిష్ చేసేస్తే ఈ గొడవంతా లేదుగా అని ఆమె అడుగుతుంది. అసలు నేను కూడా ఆశ్చర్యపోయా ఈ ఆలోచన. పిల్ల అంటే చిన్న పిల్ల. ఆ క్వశ్చన్ అంటే తెలుసు ఇంగ్లీష్లో, అది ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు అందుకే చదువుకోవాలి. చాలా విషయాలు మీరు మిస్ అవుతారు చదువుకోకపోతే. కొద్దిమందికి బడికి వెళ్ళమంటే బాధ, ఎవరా సంతోషం అంతేనా? బడికి వెళ్ళమంటే ఎంతో కష్టం. మరి ఏం చేస్తారు? ఎంత కష్టమైనా పడతారు కదా. ఇప్పుడు డెప్పలు మోయటం తేలికదా? సిమెంట్ మూటలు మోయటం కష్టమైనా తేలికదా? వై డిడ్ గాడ్ డిడింట్ డిస్ట్రాయ్ సాతాన్? ఇది ఆ పిల్ల అడిగిన ప్రశ్న. దేవుడు సాతానును ఎందుకు నాశనం చేయలేదు పాస్టర్ గారు అని అడిగింది. మీరు ఆ వీడియో చూడండి. ఆ మాస్టర్ గారు ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడో. కృప. అసలు చెడే లేకుండా చేసేస్తే, అట్లా ఊరికి ఎట్లా చేయి జాపితే, లేకపోతే ఒక మాట పలిగితే సృష్టి అంతా కలిగింది కదా, అట్లా చేసేయచ్చు కదా అని దేవుడు మనిషిని స్వతంత్రునిగా చేశాడు. మ్యాన్ ఈజ్ నాట్ డిపెండబుల్. మనిషిని దేవుడు స్వతంత్రుడిగా, స్వేచ్ఛా జీవిగా చేశాడు. తనంతట తానే నిర్ణయం తీసుకోవాలి, బలవంతంగా ఇది చేయకూడదు. చాలామంది గొడవ బలవంతంగా మత మార్పులు చేసేస్తున్నారని. మీరు ఎవరైనా బలవంతంగా మారారా? మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మార్చారా? చెప్పండి. నేను 2006 సంవత్సరం వరకు బాప్తిజం పొందడానికి ముందుకి వెనక్కాడా. అప్పటి 26 సంవత్సరాలు వచ్చేవరకు, 25 సంవత్సరాలు వచ్చేవారు. చిన్నప్పటి నుంచి వాక్యమే తెలుసు, వాక్యం తప్ప ఇంకేమీ తెలియదు, మందిరం తప్ప ఇంకేమీ తెలియదు. కానీ నన్ను ఎవరు బలవంతం చేయలే. అప్పుడు దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శిస్తే నేను మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజం పొందా 18 years బ్యాక్. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? భక్తి బలవంతంగా చేసేది కాదు. సువార్త ప్రకటన కూడా అంతే. బలవంతంగా చెప్పు 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 అంటే ఏం చెప్తా? నీకు అర్థం అవ్వాలి అసలు రక్షణ అంటే ఏంటో. రక్షణ అంటే ఏంటో. ఇద్దరు యవనస్తులు నేను చూశాను, రాజమండ్రి దగ్గర ఆ వంతెన దగ్గర చెప్తున్నారు. కుర్రాడు గుట్కా నవ్వులుతున్నాడు, నోరంతా భయంకరంగా ఉంది. తమ్ముడు, నీ బ్రతికంతా, నీ జీవితం అంతా, నువ్వు పేదోడివి, రోడ్డు మీద పడుకున్నావు, రోడ్డు మీద ఉంటున్నావు, నువ్వు గుట్కా నవ్వులితే ఎంతకాలం బ్రతుకుతావు? నోరంతా కుళ్ళిపోద్ది, క్యాన్సర్ వస్తుంది, నిన్ను పట్టించుకునే నాదుడు ఉండడు, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు ఉండడు, నీకు ట్రీట్మెంట్ ఇచ్చేవాడు ఉండడు, నీ బ్రతుకు చాలా పేదరికంలో ఉంది, రోడ్డు మీద పడుకున్నావు ప్లాట్ఫామ్ మీద. నీకోసం నేను ప్రార్థన చేస్తా, దేవుడు నిన్ను విడిపిస్తాడు, మానాలనే మనసు కలిగి ఉండు, ప్రభు నిన్ను విడిపిస్తాడని అతని మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు.
యవ్వన బిడ్డలండి ఇద్దరు. నా మట్టుకైతే ఆ వీడియో చూసి సంతోషించింది ప్రాణం. ఏదో ఒక కారణంతో ఏ విధం చేతనైనా కొందరిని రక్షించాలి. ఈ మనసు మనకు ఉండాలి. ఈ మనసు మనకు, ఇందుకోసమే మనం పరుగులు తీయాలి, ఇందుకోసమే మనం ఫంక్షన్లకు వెళ్ళాలి, ఇందుకోసమే మనం కూటాలు పెట్టుకోవాలి, ఇందుకోసమే మనం ఇంట్లో కూటం పెట్టుకోవాలి. ఏదో ఒక కారణంతో ప్రజలు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రభు మనల్ని రక్షించాడు. ఇతరులను రక్షించడం కొరకే మనల్ని ప్రభు రక్షించాడు. హల్లెలూయా. ఏ విధం చేతనైనా నువ్వేం చేస్తావో తెలియదు, కానీ మోటివ్ మాత్రం ఒకటే, కొందరైనా రక్షణ పొందాలి. స్తోత్రం. కొద్దిమందికి ఇది కష్టంగా అనిపించవచ్చు, ఇది కీడుగా అనిపించవచ్చు, ఇది బాధగా అనిపించవచ్చు, వీడేంట్రా నాయనా అనుకోవచ్చు. కానీ ఆ ఫలితాన్ని అతడు అనుభవించేటప్పుడు ఈ వ్యక్తి నా కోసం ఎంత తాపత్రయపడ్డాడు, ఈ వ్యక్తి నా కోసం ఇంత మేలు చేయాలని ఆరాటపడింది కదా అని అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, చేతనైనంత మట్టుకు మనం సువార్త ప్రకటించాలి. ఎంత చేయగలమో అంతకు మించి, శక్తికి మించి మనం దేవుని పనిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ పత్రికలు అంటాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి చూడండి. 15 నుంచి, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. 2 రకాల గుంపులు ఉన్నారు, అసూయతో కలహబుద్ధితో. ఏడు పౌలైనా ప్రకటించేది? మాకు తెలియదు సువార్త చెప్పడం, బోధించడం మాకు రాదా అని కొద్దిమంది అసూయతో కలహబుద్ధితో సువార్త ప్రకటిస్తున్నారంట. కొద్దిమంది మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారంట. కక్షతో ప్రకటించేవాడు ప్రకటిస్తున్నాడు, ప్రజలు రక్షణ పొందాలని ప్రేమతో ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు. పోరాటం లేకపోతే పోటీగా, కొద్దిమంది పోటీగా మీటింగులు పెడతారు, కొద్దిమంది పోటీగా సేవ చేస్తారు. అలాంటి వారిని చూసి పౌలు అంటున్నాడు, ఏదో ఒక కారణంతో క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, చాలు సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కక్షతో ప్రకటించారా, పోటీతో ప్రకటించారా, ప్రేమతో ప్రకటించారా, ఆత్మల రక్షణ భారంతో ప్రకటించారా, మోట ఏదన్నా కావచ్చు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ నోటంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, చాలు సంతోషం అంటున్నాడు. అంటే పౌలు చూడండి ఎంత ఆరాటపడుతున్నాడో. యేసయ్య గురించి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నాది ఆ పని అని అడ్డం పడిపోయి అతను నాపేట్లా చెప్పు, నువ్వు చెప్తే మంచిదే, నేను చెప్తా, ఇంకొకరు చెప్తున్నారు చెప్పని, ఎవరన్నా చెప్పని, కానీ ఏదో ఒక కారణంతో ప్రజలు ప్రభువుని తెలుసుకుంటే చాలు. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు నరకం నుండి తప్పించబడితే చాలు, ఉగ్రత నుండి తప్పించబడితే చాలు, నాశన పాత్రమైన అనుభవాల నుండి విడుదల పొందితే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేసే ప్రార్థనలో ప్రభు కాజలో ఉన్న మందిరాలన్నిటినీ దీవించండి, సేవకులందరినీ దీవించండి. బయట కాదు ప్రభు, ప్రజలు మందిరంలో ఉండాలి. ఏదో ఒక మందిరంలో, మా మందిరంలో నేను ఎప్పుడు ప్రార్థన చేయను, ఏదో ఒక మందిరంలో ప్రజలు ఉంటే చాలు. ప్రభువును తెలుసుకుని రక్షణ పొంది అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెగకుంటే చాలు, ఎత్తబడతారు, ప్రభుతో యుగాలు ఉంటారు. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి? ప్రభువా నా సంఘాన్ని దీవించు, నా మందిరాన్ని దీవించు. అది నారో ప్రేయర్, సంకుచితమైన ప్రార్థన. ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులందరినీ దీవించు. ఇంకా దైవజనులను మీరు లేపండి, ఇంకా ప్రవక్తలను లేపండి, ఇంకా సువార్థికులను లేపండి. ఏం చేస్తారు వీళ్ళంతా కలిసి కొందరినైనా రక్షించడానికి ఆరాటపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనం తీర్మానం తీసుకుంటే, ప్రభు ఈ సంవత్సరం ఒక్కరినైనా నీ దగ్గరకు నడిపిస్తాను. సగం రోజులు అయిపోయింది ఈ సంవత్సరంలో, ఒక్కరినైనా మందిరానికి నడిపించారా? ఒక్కరి రక్షణ విషయమైనా మీరు బాధ్యత కలిగి ఉన్నారా?
క్రీస్తు ప్రకటించబడుతుంటే ఆనందిస్తున్నాడు. అంటాడు 18వ వచనంలో, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేతనైనను క్రీస్తు. అర్థమవుతుందా? ఉదాహరణకి మీరు హోటల్ పెట్టారనుకోండి, ఇంకొకటి హోటల్ పెడితే ఎట్లా అనిపిస్తుంది? మీరు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఇంకొకరు కూరగాయల వ్యాపారం పెట్టారనుకోండి, అర్థమవుతుందా? ఎట్లా ఉంటుంది? బాధ కలుగుద్ది. ఎందుకని? రూపాయి నేను తింటే ఇప్పుడు ఏం చేయాలి? ఆడ 10 రూపాయి, నేను 10 రూపాయి, నా 10 రూపాయి ఆడు లాగేసుకున్నాడని బాధ ఉంటుంది. చాలామంది అనుకున్నారు మందిరానికి మేము రాకపోతే ఏంటి బాధ, పాస్టర్ గారు కానుకలు పోతాయా అని. దేవుడు చాలినంత ధనాన్ని మాకు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏదో పోషించబడమేమో, ధనం లేదేమో అని మేము మీ కొరకు ఆరాటపట్ల. మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం, మీ సొత్తుని కాదు, మీ ధనాన్ని కాదు. ఏ క్రైస్తవుడు కూడా మనుషుల యొక్క ధనాన్ని ఆశించడు. ఆత్మల రక్షణను ఆరాటపడతాడు. ఆత్మల రక్షణ గురించినటువంటి ఆశ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను మందిరంలో అందరూ కనబడితే సంతోషం. మందిరంలో అందరూ కనబడితే సంతోషం. అర్థమవుతుందా మీకు? పిల్లలందరూ తల్లిదండ్రుల ముందు ఉన్నారనుకోండి, చెప్పండి, సంతోషం, సంతోషం. మీ పిల్లలు మీ కళ్ళ ముందు పెరుగుతుంటే ఆశీర్వాదం అది. మీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలను వలె ఉంటే అది ఆశీర్వాదం. అంతేగాని ఎక్కడెక్కడో ఒకడు అన్నమాలలో ఒకడు ఇంకో చోట, నువ్వు మాత్రం ఎక్కడ ఉంటే ఏముంటుంది చెప్పండి? పెద్ద ఆనందం ఉండదు నీకు. దేవుని పని జరుగుతుంటే ఆనందం, ప్రజలు రక్షణ పొందుతుంటే ఆనందం, దేవుని కార్యాలు ప్రజల జీవితాల్లో జరుగుతూ ప్రజలు దేవుని మందిరానికి పరుగులు తీసుకొస్తుంటే ఆనందం. దేనికి ఆనందం చెప్పండి? గృహకూటం పెడితే పాస్టర్ గారికి ఆనందమా? ఎందుకు ఆనందం? కానుక వస్తుందనా? భోజనం దొరుకుద్దనా? ప్రజలు సువార్త వింటారని, ప్రజలు ఎవరో ఒకరి గుండెల్లో ఒక మాట పడద్దని. దేవుని మాట ఒక్క మాట పడితే చాలు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడిన నీ బ్రతికేదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట అండి. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఒక మాట పలికాడు ఆ స్త్రీతో. ఆ మాట కోసం ఎదురు చూస్తుంది. ప్రభువా నా కూతురు దెయ్యం బట్టి బాధపడుతుంది, సహాయం చేయమని కేకలేస్తుంటే ఒక్క మాట కూడా పలకలా. నోరు తెరవని ప్రభు మౌనంగా ఆమెను చూస్తున్నాడు. వినపడలేదా యేసు ప్రభుకి? కానీ మాట్లాడలా. శిష్యులు గద్దిస్తున్నారు పొమ్మని. ఆ తర్వాత యేసు ప్రభు కుక్కతో పోల్చాడు తనను. నిజమే ప్రభువా, నాకు సహాయం చేయి. ఏం సహాయం? ఒక్క మాట సహాయం, ఒక్క మాట చెప్తే చాలు. ఆశ్చర్యం అండి. కూతురుని ఇంటి దగ్గర పెట్టి వచ్చింది, కూతురుని తీసుకురాలా, ఇంటి దగ్గర పెట్టి వచ్చింది. ఒక మాట చెప్తే చాలు, ఈ మాట అక్కడికి వెళ్ళి కూతురుని స్వస్థపరుస్తుందని. హల్లెలూయా. ఆ కుమార్తె ఆ గడియలోనే స్వస్థత పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట పనిచేస్తుందండి. ఎందుకు గృహకోటాలు, ఎందుకు మీటింగ్లు, ఎందుకు మీటింగ్లు? నేను ట్యూబ్ లైట్లు కట్టి, నేను బాక్సులు పెట్టి, గొట్టాలు పెట్టి, ఇదంతా ఎందుకోసం? ఇదంతా ఏంటంటే ఒక్క మాట, ఒక్క పాట, ఒక్క పాట. మోజద్ చౌదరి గారు మీలో కొద్దిమందికి తెలుసు, మరణాత విశ్వాస సమాజం స్థాపించి అద్భుతమైన దేవుని పరిచయం చేస్తున్నారు. వారి చిన్నల్లుడు, మూడో ఆయన అనుకుంటా, మేబీ విశ్వప్రసాద్ గారు,
ఆయన గురించి మీరు సాక్షి ఉంటే గృహకూటం లేకపోతే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంట వాళ్ళ ఇంట్లో. ఎవరు మోజస్ చౌదరి గారి ఇంట్లో బంధువులు అంటే అప్పటికే వాళ్ళ ఇంటికి వచ్చారంట. ఈయన కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే ఈ పాట పాడుకున్నారంట వాళ్ళు. దేవుని వారసులం అని ఎందాడు పాడే మనం. ఆ పాట పాడుకుంటుంటే ఆ పాట ద్వారా ఆయన రక్షణ పొందాడంట. ఆ పాట ఆయన జీవితంలో కార్యం చేశాడు. దేవుడు ఎవరిని ఎలా టచ్ చేస్తాడో తెలియదు. దేవుడు ఎవరి జీవితాల్లో ఏ కార్యం ఎలా జరిగిస్తాడో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా కదా? ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనం కౌంట్ చేయొచ్చు, లెక్క పెట్టచ్చు. కానీ ఒక విత్తనంలో నుండి ఎన్ని యాపిల్స్ వస్తాయో మనం లెక్క పెట్టలేం. ఒక విత్తనం నాటితే ఎన్ని యాపిల్స్ వస్తాయో అందులో నుండి మళ్ళీ ఎన్ని విత్తనాలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రక్షణ పొందితే ఏ విధము చేతనైనా కొందరు రక్షణ పొందాలని తాపత్రయపడతావు అంటున్నాడు. ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను ప్రజలు రక్షణ పొందాలంటే ఏం ప్రకటించబడాలి? మాయ మాటలు, సొల్లు కబుర్లు కాదు, క్రీస్తు ప్రకటించబడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఎలాంటిదో, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యం జరిగిందో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మంచివాడో నీవు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మట్టుకైతే చచ్చిపోతే లాభం అన్నాడు పౌలు. కానీ చచ్చిపోవాలని ఆశ లేదు, ఇంకా బ్రతకాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి, ప్రజలను ఏదో ఒక రకంగా దేవుని దగ్గరకు నడిపించాలి. ఏం దొరుకుద్ది నడిపిస్తే? తెల్లవాళ్ళు ఎత్తారా అన్న పౌలు గారికి డబ్బులు? కొద్దిమంది ఇదే గొడవ. ఇంకా ఏంటి గోడ కట్టించారు? ఎవరు కట్టించారు? చర్చి కట్టిస్తారంటే ఎవరు కట్టిస్తారు? ఎవరు కట్టిస్తారని నిశ్చయముగా నేనైతే ఎవరి మీద దృష్టి పెట్టట్లే. నా కన్నులు ప్రభు మీదే ఉన్నాయి. దేవుడే సహాయం చేయాలని చూస్తున్నా. దేవుని స్తోత్రం. చాలామంది ఆలోచన. ఒక ఆయన అడిగాడు, అయ్యగారు, పెద్దయ్య గారు ఏమన్నా గోడ కట్టించారా? అట్ట గట్టి కట్టారు అని. పెద్దయ్య గారికి నాకే తెలుసు, దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. మా అమ్మకి జన్నికి కూడా తెలియదు. నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందా? ఎవరి వైపు చూస్తున్నా మీరు? డబ్బులు కొరక సువార్త ప్రకటించేది, అభివృద్ధి కొరక సువార్త ప్రకటించేది, రక్షణ పొందాలి. ఏ విధము చేతనైనా ప్రజలు రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. చూడండి 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతే లాభం, ప్రభుతో ఉంటా. బ్రతికితే మంచిదే, క్రీస్తు పని చేస్తా. కానీ రెండింటి మధ్యలో నేను ఇరుకున పడుతున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. హల్లెలూయా. శరీరమందు నిలిచి ఉండేది ఎవరిని బట్టి? మీ ఆత్మల కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిమ్మును బట్టి నాకు మరీ అవసరం, అవసరం, అవసరం. దేని కొరకండి? దేని కొరకు? చాలామంది విశ్వాసులు కూడా అర్థం కాని విషయం. ఎందుకండి ఇంత తాపత్రయం? ఏంటి మీటింగ్ అంటారు, గృహకూటం అంటారు, వీధి కూటం అంటారు, సువార్త అంటారు. ఏదో కోణంతో ఏదో అటు ఇటుకి పని లేదా వీళ్ళకి? అసలు ప్రశాంతంగా ఉంచరేంటి? ప్రభు నిన్ను రక్షిస్తే ప్రశాంతంగా ఎందుకుంటావు? అసలు పనిలో ఉంటావు. స్తోత్రం. రక్షణ కార్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతనైనంత మట్టుకు ఇతరుల రక్షణ కొరకు మనం చేయగలిగినంత చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ, ఒక వ్యక్తి రక్షణ పొందితే నీకు దేవుని దగ్గర కలిగే ఆనందం, ఆ బహుమానం, అది ఎంతో గొప్పది.
దేవుడేదో బహుమానం ఇస్తాడని కాదు, కానీ ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు, నరకం నుండి తప్పించబడతాడు. అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? నరకం చాలా ప్రమాదకరమైంది. స్తోత్రం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు పరలోకం ఉందని? చేయొద్దండి. పరలోకం ఉంది అని నమ్మేవాళ్ళు, నరకం ఉందని నమ్మేవాళ్ళు, నరకం నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా చేయొద్దండి. నమ్మితే అర్థమైతే మీరేం చేస్తారు? ఒక ఆమె రాసింది, పాడకుండా ఉండగలనా అని. మంచి పాటలే రాసింది ఆమె, కాకపోతే కొంచెం యేసు రక్తం విజయం. ఇప్పుడు నా లైవ్ చూస్తే నా మీదకి వస్తుంది, అందుకే నెలటలాటు. చెప్పకుండా ఉండగలనా అని అనాలి మనం. ఏం చెప్పకుండా? చెప్పరేంటమ్మా? చెప్తారుగా మీరు. ఉదాహరణకి మీరు ఒక మంచి వంట మేస్త్రిని తెలుసుకున్నారు అనుకోండి, మీ ఇంట్లో పెళ్ళికి చేశారనుకోండి, ఎవరి ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, ఎరా వంట మేస్త్రిని మాట్లాడావా? మంచివాడు ఉన్నాడు రా అడిగాడు నిన్ను. ఎందుకని? ఏదో చేతనంత సహాయం మేలు చేద్దామని ఆరాటపడతాం, అంతే కదా. ఇదే సువార్త అంటే. నేను రక్షణ పొందాను, ఈ రక్షణ నేనే కాదు, నాతో ఉన్నవారు కూడా పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. నా జనులు ఎవరు నశించిపోవడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు రాణిగా సింహాసనం మీద కూర్చుంది. మొర్దెకై అంటున్నాడు, ఇందుకొరకే దేవుడు నిన్ను అక్కడికి పంపాడు. ఒకవేళ నీవు సహాయం చేయకపోతే యూదులకు దిక్కు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, విడుదల సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవు నీ ఇంటి వారు ఉగ్రత పాలవుతారు. జాగ్రత్త. ఎందుకు ప్రభు నిన్ను రక్షించాడు? కాజలో మందిరానికి వచ్చి సరిపెట్టుకుంటావనా? 100 రూపాయలు కానుకేసి సరిపెట్టుకుంటావనా? ప్రార్థన చేసుకుని లెంపకాయలు వేసుకుని సరిపెట్టుకుంటావనా? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఇదిగో ఫలానా సంవత్సరంలో నేను నిన్ను రక్షించా, ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉంచా రక్షణ పొందిన తర్వాత. ఎందుకు ఉంచాను అనుకున్నావు? రక్షణ పొందినప్పుడే తీసేసుకోవచ్చుగా, నిన్ను నా దగ్గరికి రమ్మని పిలుచుకోవచ్చుగా. ఎందుకు ఉంచానో తెలుసా? ఇతరుల రక్షణ కొరకు పాకులాడతావని, ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడతావని. నీతో ఉన్నవారు, నీ ఇంటిలో ఉన్నవారు, నీ ఇరుగు పొరుగునున్నవారు, నీ బంధువుల్లో ఉన్నవారు, నీ స్నేహితుల్లో ఉన్నవారు, వారి రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడతావని నేను భూమి మీద ఉంచా. దేవుడు అడుగుతాడు దేవుడు అడుగుతాడు. ఏం చెప్పగలవు? ఏం చెప్పగలవు? ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి. ఈ పనిలో మనం ఉండాలి. ఆమేన్. ఇదే మన మొదటి పని, ఇదే మన చివరి పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మనకు ముఖ్యమైన పని, ఇది మనకు తేలికైన పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పడం తేలిక కష్టమా? ఒక బలమైన తీర్మానం కలిగి నీవు ఉంటే చెప్పడం తేలిక, దీనికి ఎదురయ్యే పర్యవసానాలు భరించడం కష్టం. అంత తేలిగ్గా ఏమీ యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు. అంగీకరించినా అంగీకరించకపోయిన తర్వాత సంగతి ఎదురుదాడులు అవుతాయి. చెన్నై నుండి దేవసాయం గారు మన దగ్గరికి వచ్చారు, మీకు గుర్తుండే ఉంటుంది. సువార్త చేయడానికి ఈ ప్రాంతంలో మవ్వ వచ్చి మన ప్రాంతానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాం. మన విజయం గారిలో కూటమి ఏర్పాటు చేసి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాం. అదే ఊరు ముక్కొల్లు అనుకుంటా. ముక్కొల్లు వెళ్ళి సువార్త చెప్పడానికి వెళ్తే పేడ నీళ్ళు కలిపి పోసారంట మొహాన. మీరు చూసే ఉంటారు, టీవీలో అన్నింటిలో వచ్చింది. తుడుచుకుని సంతోషంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ఆయన. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వీళ్ళు అడావిడి చేశారు, కానీ తుడుచుకుని వెళ్ళిపోయాడు. వెళ్తే టీ ఇస్తారా, టిఫిన్ పెడతారా? గౌరవించే వాళ్ళు ఉంటారు, అందరూ గౌరవిస్తారని అందరూ మిమ్మల్ని పాజిటివ్గా అనుకూలమైన ధోరణిలో రమ్మని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు అనుకోవసరలా. మనం వెళ్ళేది దేవుని పని కోసం.
దేవుని స్తోత్రం. అద్భుతమైన దైవజన్ అండి. ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు ఆయన. విమానాల్లో పనిచేసి రిటైర్మెంట్ తీసేసుకుని సేవకు వచ్చాడు ఆయన దైవజనుడు. ఆయన భార్య గొప్ప నర్సు హాస్పిటల్లో, ఆమె కూడా రిటైర్మెంట్ తీసేసుకుని, వాళ్ళిద్దరూ యోగ్యులైన దైవజనులు. చెన్నై దేవసాయం గారు అంటే చాలా యోగ్యులు, పరిశుద్ధులాలు. మేబీ అది కంకటావో సంథింగ్, ఎవరు నాకు కరెక్ట్ గుర్తులేదు ముక్కల్లో. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఒకటే గురి ఏంటంటే కొందరు రక్షణ పొందాలి. ఆయన చెన్నై తమిళనాడు, ఆయన తమిళం వచ్చు, కానీ తెలుగు నేర్చుకుని మరి మన ప్రాంతాల్లో ప్రతి ఏరియా తిరిగేశాడు ఆయన. మన ఇళ్ళు మన ఏరియాలు తిరగలేకపోతున్నాం. మన పద్మకు చెప్తున్నారు, సిద్ధు వాళ్ళ మమ్మీ ఆ యార్లగడ్డ ఆ ఏరియాలు కూడా తిరుగుతున్నారంట వాళ్ళు. ఇంకా మౌనంగా ఉండాల. 42 ఊర్లు ఏదో తిరిగారు వాళ్ళు. ఇంకా సువార్త చేస్తున్నారు. ఇంకొక ఊరు. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది, కూర్చునే కొద్దీ లేవాలనిపించదు, చేయాలనిపించదు. సువార్త చెప్పే పనిలో ఉన్నారా? ఏ విధము చేతనైనను కొందరిని రక్షించాలి. ధర్మశాస్త్రం లేనివాడికి ధర్మశాస్త్రం లేనివాడిగా, యూదులకు యూదుడిగా, రోమీయులకు రోమీయుడిగా, బలహీనులకు బలహీనుడిగా. ఎందుకు ఇట్లా మారిపోతున్నాడు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే వారు రక్షణ పొందాలి. ఇది దేవుని స్తోత్రం. రోమాపత్రికలో ఒక మాట చూడండి, ముగిస్తాను నేను. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అంటున్నాడు. నాకు బహు దుఃఖమును మానని, దేని గురించి? డబ్బు సంపాదించలేకపోయానా, ఆస్తి సంపాదించలేకపోయినానా, పేరు సంపాదించలేకపోయినానా, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ అన్నా కట్టుకోలేకపోయినానా? కొద్దిమందికి ఇదే ఏడుపు. అయ్యా చర్చికి వచ్చి 15 ఏళ్ళు అయిందయ్యా, ఇంకా తాడు బొంగరం లేదయ్యా. ఈ తాడు బొంగరాల గురించే ఆలోచన కదా. మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్ ఆర్ క్రయింగ్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. ఎక్కువ శాతం క్రైస్తవులు భూ సంబంధమైన వాటి కొరకే ఏడుస్తున్నారు. మీ పిల్లల చదువు కోసం ఏడ్చినట్టుగా రక్షణ కొరకు ఏడ్చారు ఎప్పుడన్నా? మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఏడ్చినట్టుగా మీ పిల్లల రక్షణ కోసం ఎప్పుడన్నా ఏడ్చారా? మీ బిడ్డల చదువు కోసం ఏడ్చినట్టుగా, ఉద్యోగాల కోసం ఏడ్చినట్టుగా మీ బిడ్డల రక్షణ కొరకు ఎప్పుడైనా ఏడ్చారా? పౌలు అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఇదంతా 9వ అధ్యాయం మీరు చదివితే యూదులు రక్షణ పొందాలి. ధర్మశాస్త్రం ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, మహిమంతా ఉంది, ఎన్నో ఉన్నాయి వీళ్ళకి. కానీ వీరు రక్షణ పొందట్లా. ఈ నేటికి ఇశ్రాయేలు దేశంలో యూదులు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించట్లా. ఇంకా మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు, యేసు లేకుండా రక్షణ లేదు. ప్రజలు రక్షణ పొందాలంటే యేసు ప్రభువుని ప్రకటించాలి. యేసు ప్రభువుని ప్రకటించకుండా ప్రజలు రక్షణ పొందాలనుకోవటం అది ఒట్టి మాట. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఏ విధం చేతనైనా కొందరినైనా రక్షణలోకి నడిపించాలి. దేవుని స్తోత్రం. రక్షణలోకి నడిపిస్తే ఏం జరుగుతుంది? నీకు ఆకాశ మండలంలో జ్యోతుల వలె నిరంతరం ప్రకాశించే కృప దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? సుగుణమ్మ గారు ఉన్నారు, ఆవిడ బ్రతుకునంత కాలం ఆమె ఆరాటపడింది. తప్పో ఒప్పో తర్వాత సంగతి, ప్రతి ఇంటికి తీసుకెళ్ళేది, ప్రార్థన చేయమనేది. మోకరించో, కానుక పెట్టి అయ్యగారికే, ఏదోటి హడావుడి. ఆవిడని పిచ్చోళ్ళ కింద కట్టాం మనం. కానీ ఆవిడకి దేవుని దగ్గర ఎంత బహుమానాలు ఉంటాయో మనకు తెలియదు. సువార్త చెప్పే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో కొద్దిమంది వెర్రి వాళ్ళే. వాళ్ళు లోకం దృష్టికి
నామకార్థ క్రైస్తవుల దృష్టికి వాళ్ళు వెర్రి వాళ్ళే. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఆమె ఎంతో పని చేసింది. మామిడి తోటలో సంఘం ఉందంటే మన ఆయన కలిసాడు, ఒక ఆయన కలిసి అని చెప్తున్నాడు, మేమండి ఇక పలానా సంఘానికి వెళ్తాం. మామిడి తోట అంతా లోయ ఇంటి పేరు వాళ్ళలో ఎక్కువ మంది రక్షణ పొందారు. ఒకప్పుడు మత్తయ్య గారు 2 కుటుంబాల కోసం ఇక్కడి నుంచి మామిడి తోట వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత కాజిరెడ్డి పాస్టర్ గారు జాన్ గారి కోసం వెళ్ళారు. మరి ఇప్పుడు అక్కడ పరిచర్య జరుగుతుంది. పరిచర్య జరుగుతుంటే ప్రజలు రక్షణ పొందుతారు. సువార్త వ్యర్థంగా పోదు, దేవుని పని వ్యర్థంగా పోదు, ప్రయాస వ్యర్థంగా పోదు. పని జరుగుతుంది. మరి అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిమంది రక్షణ పొందారు, ఇంకా పొందుతారు. మనం గురి కలిగి పనిచేస్తే చేతనైనంత మట్టుకు కొందరినైనా రక్షణలోకి నడిపించాలి. గడిచిన వారాల్లో నేను మీకు జ్ఞాపకం చేశాను, చేతనైనంత మట్టుకు మేలు చేయాలి. రెండవది, చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండాలి. మూడవది, చేతనైనంత మట్టుకు కొద్ది మందినైనా రక్షణలోకి నడిపించడం అంటే ప్రభు దగ్గరకు నడిపించడం. లేచి నిలబడదాం, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సువార్త చెప్పే శక్తి నాకు దయచేయి. నీవెంత మంచివాడవో, నీవెంత గొప్పవాడవో, నీవెంత ప్రేమామయుడవో కొందరికైనా చెప్పడానికి, క్రీస్తును ప్రకటించడానికి నాకు సహాయం చేయించాలి. అందరూ త్వరగా కృప కలిగిన తండ్రి, ఎంతమంది బిడ్డలు తమ చేతులు పైకెత్తారో చూడండి నాయన. వారి హృదయంలో ఉన్న ఆశ నిజముగా నీ పనిలో ఉండడానికి, నీ ప్రేమను వివరించడానికి, నీ మంచితనం అంతటిని అయా నరక పంచుల్లో ఉన్న ప్రజలకు చెప్పడానికి సహాయం చేయండి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ధనవంతులకు, బలవంతులకు, బీదలకు, అనాథలకు, దరిద్రులైన వారికి, తృణీకరించబడిన వారికి సైతం నీ మాటలు చెప్పే శక్తిని మాకు దయచేయండి. నిజముగా మేమే కనుక బాధ్యత కలిగి ఉంటే, మేమే కనుక ఆత్మల భారం కలిగి ఉంటే, ఆయన ఈ మందిరం 2015 నుండి ఇలాగ ఉండిపోద్దా ప్రభువా? ఇంకా ఎంతోమంది వస్తారు నీ సన్నిధికి అయ్యా, గురి కలిగి పనిచేయడానికి, అయ్యా మనస్ఫూర్తిగా పనిచేయడానికి, నీ సువార్త చెప్పడానికి ప్రతి బిడ్డకు కృపనివ్వండి. ఎంతమంది బిడ్డలు తమ కుడి హస్తాలు పైకెత్తారో వారిని మీరు చూడండి. ఇదిగో నీ శిష్యులని ఒట్టిగా పంపలేదు, నీ ఆత్మను వారితో ఉంచి పంపావు. వారి వెంట నువ్వు వెళ్ళావు, వెంట వెళ్తూ వారు చెప్పిన ప్రతి మాటను స్థిరపరిచి సూచక్రియలు జరిగించావు, అద్భుతాలు చేశావు. వారి నోటి ఉండి వచ్చిన ప్రతి మాటను మీరు స్థిరపరిచి ప్రజలను నీ వైపుకు ఆకర్షించావు. అయ్యా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పినవాడా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పినవాడా, సర్వాధికారి, మీరు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టరు, మీరు మాతో వస్తారయ్యా. నీ గొప్ప కార్యాలు మేము చూడడానికి, అనేకులను నీ ఎదుగు నడిపించడానికి, రక్షణ కార్యాలు మేము చూడడానికి సహాయము చేయమని. ఇదిగో ఆదివారం బిడ్డలు లేచి, ఇదిగో పలానా ఇంటికి నేను వెళ్ళాను, సువార్త ప్రకటించాను, దేవుడు వారి జీవితంలో ఈ కార్యం చేశాడు, వారిని మందిరానికి తీసుకొని వచ్చానని చెప్పగలిగే సాక్ష్యాలు మేము ఉండడానికి కృపను చూపమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరి అంతరంగంలో నీ ఆత్మ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. ఆత్మల భారం కలిగిన సంఘముగా, రక్షణ కొరకు ప్రయాసపడే సంఘంగా ఈ నీ సంఘముని మీరు చేయమని మనవి చేస్తూ, ప్రతి బిడ్డ ఈ మిగిలిన కాలంలో నీ కొరకు ప్రయాసపడడానికి, చేతనైనంత మట్టుకు రక్షణ కార్యం కొరకు ప్రయాసపడ్డా, నీ నీతిని వెదికే పనిలో, నీ రాజ్యముని కట్టే పనిలో ప్రతి బిడ్డ ఉండడానికి సహాయం చేయమని, వారి తీర్మానములను స్థిరపరచమని, నీ గొప్ప కార్యాలు జరిగించమని, కాలు పెకలించుకొని ఇంటింటికి వెళ్ళి ఫోన్ చేసి
ప్రతి బిడ్డతో నీ మాటలు ప్రకటించడానికి అయా, లోకమంతా క్రీస్తుతో నింపబడ్డానికి, ప్రపంచమంతా క్రీస్తు ప్రేమతో నింపబడ్డానికి ప్రతి బిడ్డను మీరు బలపరచమని మనవి చేస్తూ నీ కార్యాలు జరిగించమని, మహిమ పొందమని, నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేత